అహంకారంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అనేక మార్లు కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు ప్రజా గొంతుకగా వినిపిస్తూ ఉంటే చులకనగా చూస్తూ అవహేళన చేస్తూ భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా భారత భావి పౌరులు వారికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇవాళ నిధులతో కానీ ఇంకో దాంతో కానీ ఎక్కడ ఇబ్బంది లేనటువంటి ఒక మన భారతదేశం ఇవాళ ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటిలకు దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నిట్ సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితక బాది తలలు పగలగొట్టి ఆ విద్యార్థులను కోమలకు పోయేటట్టు చేసిన చరిత్ర ఇవాళ మోడీకే దక్కింది. బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది ఎక్కడ అన్యాయమని రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందుకెళ్ళి శాంతియుతంగా మా దేశ ప్రజల కొరకి దేశ యువతకి అండగా మేమున్నాం, జవాబు చెప్పండి, న్యాయం చేయండి అంటే వారి పైన కూడా నిన్న చూసినారు ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్ష నాయకుడు ఆ కాక్రోచ్లు అన్నటువంటి యువకులకి, కష్టాల్లో ఉన్నటువంటి దేశ జనాభాకి కాంగ్రెస్ పార్టీ రక్షణగా ఉంటుంది, పోరాటం చేస్తుంది, దేనికైనా సిద్ధం. మీరు దిగి రాకపోతే మిమ్మల్ని భూపాతాళానికి తొక్కడానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశ భవిష్యత్తుకి, దేశ యువకులకి, విద్యార్థులకి అండగా ఉంటాం. ఖబర్దార్ మోడీ, ఇవాళ మీరు తగ్గి రాకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పరిపాలన
పరిపాలించలేనటువంటి అసమర్థ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెళ్తూ ఏం చేయాలో అర్థం కానటువంటి మెదడు తక్కువ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఏడికి పోవాలి, ఏం చేయాలనేటువంటి సోయలేని వాళ్ళు మేము రాజీవ్ చౌక్ లో ధర్నా చేస్తాము, గీతవరం కూడా ధర్నా చేస్తామని చెప్పి ఈ రోజు మా ఆఫీస్ కూడా వచ్చారు. దమ్ముంటే మేము ఇప్పుడు వస్తాము 1 hour లా ఈ డిసిసి ఆఫీస్ అవసరం అయితే కాంగ్రెస్ కరీంనగర్ ఆఫీసులు ముట్టడిస్తాం. వాళ్ళ సంగతి చూస్తాం చూడు. ఇవాళ దాంతో ఎంత దమ్మున్నది వాళ్ళకు ఏంది అనేది కాంగ్రెస్ కు కరీంనగర్ లో తెలుసుకుందామంటే తెలుసుకుందాం. ఈ రోజు నుంచి సై అంటే సై కాంగ్రెస్ పెడతా చూస్తాం మేము. దమ్ముంటే రమ్మని ప్రస్తుతం చెప్పి రమ్మని ఒక్కొక్కరు బట్టలు వెళ్తాయి. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ